వాళ్ళు చేసిన దోపిడీకి కొంచెమన్నా ఒక ఉల్లిగడ్డ మీద పొట్టంతనన్నా జనాలకి ఏడో ఒక జాగల తాగనికో తిన్నికో పెట్రోల్కో డీజిల్కో అందరికి 1,00,000 పనులకి ఇంతో అంతా వాళ్ళది పోయింది. అదొక్కడైతే మాకు సంతోషం, ఎందుకంటే ప్రజల పైసా అది. అంటే మీరు ఊహించిరా ఒక ప్రతిపక్ష నాయకుడు ఆ రకంగా సభ పెడితే దాదాపు వాళ్ళు చెప్తున్నారు వాళ్ళు 10 లక్షలు అన్నారు, మళ్ళీ 10 లక్షలు చూపించాలి కదా. 17-18 లక్షల మంది వచ్చిరని చెప్తున్నారు వాళ్ళు. జరుగుతుందా? అది సాధ్యమయ్యే పనేనా? ఎవడన్నా పిచ్చి తుక్లగ్గాడు చెప్తే మనం వాడు చెప్పేటోనికి పిచ్చి ఉన్నా వినటోనికి పిచ్చి ఉండొద్దు కదా. వినటోనికి పిచ్చి కేసీఆర్ మాట్లాడేటప్పుడు 75% సభ ఖాళీగానే ఉన్నది, 25% మిగిలిండే. అక్కడికి ఉన్న వాళ్ళంతా లొల్లి చేస్తుంటే ఆయన ఇన్నికి కూడా ఎవరు తయారు లేకుండ్రి. నేను అది స్టార్టింగ్లో చూసిన, బెదిరించిండు అందరిని, బెదిరించిండు. ఊకోండయ్యా ఊకోండి, అప్పుడు చేయకుండా లేదు లొల్లి బంద్ చేయండి అని అన్నాడు. సరే ఇక అవన్నీ పక్కన పెడితే అంటే నా ప్రశ్న ఏదంటే అక్కడ అంతమంది జనాలు రావడానికి కారణం ఏంటంటే ప్రభుత్వం మీద ఉన్న వ్యతిరేకతతోటే ఆయనకు సానుకూలంగా చెప్పినా మేము కూడా చెప్పినాం సభలకు పైసలు తీసుకోండి. కేసీఆర్ వాళ్ళు ఎవరన్నా వాళ్ళ మనుషులు వచ్చి మీకు 5,000 బండికి ఇస్తా, తిండికి తాగానికి ఇస్తాము అంటే అరే బరాబర్ వాళ్ళే చెప్పుకున్నారు కదా, వాళ్ళే చెప్పారు కదా. నిన్న ఎంతోమంది నిన్న మైకులు ముంగలు పెడితే మాట్లాడారు కదా, మీ ఛానల్ వాళ్ళు చిన్న చిన్న యూట్యూబ్ ఛానల్స్ పెద్ద ఛానల్స్ అందరు అడిగితే చెప్పారు కదా, 5,000 ఇచ్చిర్రు, 2,500 ఎద్దుబండికి ఇచ్చిర్రు.